హాయ్ నేను సతీష్. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ఫుల్ క్లారిటీ ఇవ్వాల్సిన ఫీడ్బ్యాక్ అంతా ఇచ్చారు. కానీ మా ఫ్రస్ట్రేషన్ తీర్చలేదండి. ఆ నిఖిల్ అలాగే పృథ్వీ ఆడిన ఆట విషయంలో ఖచ్చితంగా ఫుల్ ఫైర్ అవుతారు, గట్టిగా ఇచ్చి పడేస్తారు, తొక్కి నారదేసేస్తారు అనుకున్నాం. బట్ మేమైతే డిసప్పాయింట్ అయ్యాం. ఫ్రస్ట్రేషన్ అంతా తీరలేదు, వాళ్ళు కనీసం వార్నింగ్ ఇవ్వలేదు అని ఎవరైనా డిసప్పాయింట్ అయితే అవ్వకండి. ఎందుకంటే ఖచ్చితంగా ముందు ముందు అయితే ఉంటుంది. ఆ ఉండాలి, ఫైర్ అవ్వాలి, ఓపెన్ అవ్వాలి. వాళ్ళు గమనిస్తే మీరు ఈ 3 వారాల్లో నిఖిల్ కంప్లీట్గా ఓపెన్ అయ్యింది ఈ 2 రోజులే. అతడేంటి బయటికి నాన్న నాన్న అని అంత కన్సర్న్ చూపించి అందరి విషయంలో టాస్క్ వచ్చేసరికి నవ్వుతూనే అందరినీ నెట్టేసి విసిరేసి కసిరేసి చాలా రూడ్గా ఆడాడు కదా. మరి అలాంటి ఆయన ఈ 3 వారాల్లో కరెక్ట్గా ఓపెన్ అయింది. 2 డేసే ఫుల్ ఫైర్ వచ్చింది. ఆ ఫైర్ని వెంటనే ఆపేస్తే ఆ మంటను ఆరిపేసి బొగ్గులు చేసి బూడిద చేసేయకుండా, ఎందుకంటే ఎక్కువ మంది కనెక్ట్ అయింది కూడా మీరు గమనిస్తే ఈ 3 వారాలు ఇప్పుడు షో స్టార్ట్ అయ్యాక ఈ 2 రోజులు ఆ ప్రభావతి టాస్క్ కోడిగుడ్ల టాస్క్లోనే రెచ్చిపోయారు, బాగా ఎమోషనల్గా బరస్ట్ అయ్యారు, ఓపెన్ అయ్యారు. ఎవరు ఏంటనేది ఇప్పుడిప్పుడే తెలుస్తూ ఉంది, బయటపడుతూ ఉంది. సో ఇలాంటప్పుడు అదే ఫైర్తో వాళ్ళు ఇంకా ఆడాలి, ఓపెన్ అవ్వాలి, వాళ్ళు ఏంటో తెలియాలనే ఉద్దేశంతోనే ఇక్కడ సీరియస్గా అయితే వేయలే, కోటింగ్ అయితే ఇవ్వాల. మెయిన్ వాళ్ళిద్దరి కోసం ఎక్కువ మంది చూస్తుంటారు. ఎందుకంటే ఇక్కడే ఎక్కువ మంది కనెక్ట్ అయ్యారు కూడా. ఈ టాస్క్ వచ్చినప్పుడు ఏంటి ఇలా ఆడుతున్నారు, ఇప్పుడే కదా ఎవరేంటి తెలుస్తుందని లెక్క. సో అందరికీ ఉంటుంది ఆటోమేటిక్గా. అమ్మాయిలు అంతలాగా ఆడితే అమ్మాయిల విషయంలో కూడా విసిరేసి భూచక్రాల్లో తిప్పేసి తోసేసి నెట్టేసి మనకంటే విసిరేశారు కదా. నేను కూడా ఎక్స్పెక్ట్ చేశాను, కానీ చేయకపోవడమే బెటర్. నాకున్న బీబీ టీంతో ఉన్న ఆ కాన్సెప్ట్కి సంబంధించి తెలిసి ఉంటుంది కనుక కొంత క్లియర్గా చెబుతా ఉన్నా. సో వాళ్ళు ఓపెన్ అయ్యారు, ఇంకా ఓపెన్ అవ్వండి, ఇంకా రెచ్చిపోండి, మాస్కులు తీసేయండి అని. లేదు ఇప్పుడు గట్టిగా వాయించేశారనుకోండి, ఏమవుతుంది, ఆ మాస్క్ చిన్న ఫేస్ మాస్క్ కాకుండా మొత్తం దుప్పటి ముసుగేసి పడుకుంటూ పోతారు. ఎందుకు కాలు జాపుకొని కూర్చుందాం, ఉన్నన్నాళ్ళు శుద్ధులు చెప్పి బుద్ధులు చెప్పి అలాగా అవునా 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 అందరూ రేలంగ మామయ్య మాస్క్ ఒక్కటే వేసుకుందాం, ఇంకంప్లీట్గా హైడ్ అయిపోద్ది, తెలియరు, బయట పడరు. సో అందుకనే మీరు రెచ్చిపోండి, కనెక్ట్ అవ్వండి, ఓపెన్ అవ్వండి, రచ్చరంబోలు చేసేయండి. ఇంకా ముందు ముందు మాకు కంటెంట్ కావాలి, లేదంటే మీరు ఎవరో బయటపడరని ఉద్దేశంతో ఎవరు కావాలి. ఎందుకంటే పృథ్వీ కనీసం అగ్రెసివ్ అయ్యాడు. పృథ్వీ నీ అగ్రెసివ్, నీ వీక్నెస్, నీ టీంకి స్ట్రెంత్, నీకు వీక్నెస్ కాస్త చూసుకో, ఎఫర్ట్స్ మాత్రం వాడుకో, వాడితే రెడ్ కార్డు ఇస్తా బయటకు పంపిస్తాను జస్ట్ ఆయన కూడా చాలా ముద్దుగా మృదువుగా సున్నితంగా చెప్పారు. ఆయన ఏమంటాడు, జస్ట్ బయట పెట్టడానికి నా స్ట్రాటజీ చేశారు, భయపెట్టడానికి నా స్ట్రాటజీ చేశారు వాళ్ళకని చెప్పుకొచ్చాడు. ఆయనకు ఆ మాత్రమే చెప్పారు, ఏదో మొక్క కంటుకట్టినట్టు చెప్పారు ఆయన. కనీసం నిఖిల్కి అది కూడా చెప్పలా, అది చెప్పలేదు, ఏమీ అనలా. ఎందుకంటే ఆయన ఆడిన ఆట ఎలా ఆడాడో హోస్ట్కి తెలియనంత అమాయకుడు కాదు, బిగ్ బాస్ టీమ్ తెలియనంతలో కాదు, తెలుసు, చూశారు. అలా ఆయన అంత ఘోరంగా ఆడిన తర్వాత బాగా ఆడావని మెచ్చుకుంటారా? మెచ్చుకోరు కదా. మరి అలా అని చెప్పి ఏంటి ఇలా ఆడావు అని ఒక్క హింట్ కూడా ఇవ్వలే ఆయనకి, ఒక్క హింట్ కూడా కావాలని ఇవ్వలే. ఆయన ఆట ఎట్లా ఆడాడని చెప్పలే. ఎందుకంటే ఆయన, నాకేమనిపించింది హోస్ట్ అక్కడ ఎందుకు ఇవ్వలేదంటే చెడు వినకూడదు, చెడు చూడకూడదు, చెడు చెప్పకూడదు అన్నట్టుగా నిఖిల్కి. అందుకోసం ఏమాత్రం కూడా హింట్ ఇవ్వాలి. ఎందుకంటే కంప్లీట్గా మాస్క్ వేసేస్తాడని ఉద్దేశంతో. లేదంటే ఆయనకి ఒక్క మాటని హింట్ ఇచ్చుంటే, ఇప్పుడు సోనియా ఫస్ట్ నామినేషన్కి ముందే ఫస్ట్ 1.5లోనే మీది గ్రూప్ గేమ్, అక్కడ చీఫ్గా ప్రూవ్ అయింది, ఇక్కడ నామినేషన్గా ప్రూవ్ అయింది. సో ఒక మాట అనేసరికి వెంటనే ఆలోచించి అమ్మ ఆయన ట్యాగ్ రాకూడదని ఇంకా మొత్తం ఆట మార్చేసాడు. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్షిప్ చేసుకుని ఇలా ఈ ఆయనకి తోచిన వేళ ఆయన పోతా ఉన్నాడు. సో అలాంటప్పుడు సోనియా ఒక మాట అంటే అలా చేస్తే, వీకెండ్ ఆట అంతా గమనించి వచ్చిన నాగార్జున చెప్పేటప్పుడు ఇంకెలా చేస్తాడు? అయ్య బాబోయ్, ఈ మాటలో ఇంత అర్థం ఉందా, మన బిస్కెట్ అయిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ హౌస్ మేట్స్ కూడా అందరూ అన్నారు, దాని గురించి మణికంఠ చెప్పాడు, అలాగే సోనియా కూడా అడిగింది, నువ్వేంటి చాలా రఫ్గా ఆడేవంట, రూడ్గా ఆడేవంట, హౌస్ అంతా అదే టాకు అంటే, నేను అలాగే ఆడలేదే, ఆడున్నా, ఒకవేళ వీడియో చూపిస్తే సారీ చెప్పేస్తాను అన్నాడు. సరే అది చూపించాడంటే ఇక మాస్క్ చిన్న ఫేస్ మాస్క్ కాదు, మొత్తం ఒంటంతరికి దుప్పటేసేస్తాడు, కప్పేస్తాడు, మొత్తం హైడ్ అయిపోద్ది. అప్పుడు ఏముంటుంది ఆట? ఇంకా అసలు ఇప్పుడు అభయ్ నవీన్ ఎటు అవుట్ ఎలిమినేట్ అయిపోయాడు. ఇక నబీ లేదా కొద్దిగా గొప్ప ఓపెన్ అవుతున్నాడు, కానీ పూర్తి స్థాయిలో ఓపెన్ అవ్వట్లే. అది ఇచ్చి అసలు ఆడతాడా, ఉంటాడా, వెళ్తాడా, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడు, ఎంత కంటెంట్ ఇస్తాడో కూడా తెలియదు. ఈ మనకంటే ఒక డిఫరెంట్ టైప్ కంటెంట్. ఇక ఫైర్ బ్రాండ్స్, ఆ అగ్రెసివ్, ఆ యారగెన్సో, లేకపోతే ఈ రియాలిటీ రావాలంటే మరి ఇంకెవరు ఆడాలి? ఖచ్చితంగా వీళ్ళు ఉండాలి. మీరు గమనిస్తే ఈ 18-20 రోజుల్లో బాగా టీఆర్పీలు మాత మోగింది కూడా ఈ 2-3 రోజుల్లో. ఈ ప్రభావతి టాస్క్ వచ్చేటప్పుడే హాట్స్టార్కి సంబంధించి ఎపిసోడ్లకు సంబంధించి అన్నింటిలో కూడా. సో బికాజ్ అందుకోసం అని చెప్పేసి మేమేమీ వినలేదు, చూడలేదు అన్నట్టుగా ఏమి అనకుండా వదిలేస్తారు. దాని గురించి మీరు డిసప్పాయింట్ కాకండి. ఇలాగుంటేనే ఇంకా ముందు ముందు ఇలాంటి టాస్కుల్లో 5వ వారం, 6వ వారం, 7వ వారం ఇంకా రావాల్సింది మనకు కంటెంట్ కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి, అవన్నీ రప్పించేదానికోసమే. ఏమీ అనలే, దాని గురించి ఎవరు డిసప్పాయింట్ అవ్వక్కర్లే. ఒరిజినల్ కలర్స్ అన్నీ తీసేస్తుంది షో, డౌట్లే. అయితే నెక్స్ట్ ఏఎన్ఆర్ లీవ్స్ అని చెప్పేసి 100 years కదని చెప్పేసి ఆయన ఫ్యాన్స్ అందరికీ అదొక జస్ట్ మళ్ళీ ఆయన గురించి లెజెండ్ యాక్టర్ కనుక దాని గురించి అదైతే ఆయన వాళ్ళ నాన్నకి థ్యాంక్స్ చెప్పుకోవడం అదంతా బాగా అనిపించింది. నేను ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ కదా ఆయన కూడా, ఏఎన్ఆర్ గారు. సో దానికోసమని. అలాగే యష్మి ఆడపులి అని ఎవరు చెప్పారు? ఆడియన్స్ నుంచి వచ్చింది ఒక మాట. అదే కదా కోరుకునేది ఏ కంటెస్టెంట్ అయినా సరే. ఆమె గురించి మంచిగా చెప్పాడు ఆయన, బ్యాలెన్స్డ్గా అగ్రెసివ్గా ఉన్న పాయింట్ చెప్పేస్తుందండి.
భయపడదు. అప్పుడు ఎక్కడ వేయాలి అక్కడ బ్యాక్ స్టెప్ వేస్తుంది. అలాగే అవతల ఎవరు ఎంత స్ట్రెంత్ అనుకున్నా అబ్బాయి ఐ థింక్ నేను చేయాలంటే చేసేస్తా అన్నట్టు పర్ఫెక్ట్గా ఆడుతుంటే 100% పర్ఫెక్ట్గా చెప్పారు ఆయన ఆడియన్స్గా వెళ్ళిన ఆయన. ఎందుకంటే ఆమె లెవెల్ బెస్ట్ ఇచ్చేస్తూ ఉంది ఇవ్వాల్సిన దగ్గర. పిన్ టు పిన్ అబ్జర్వ్ చేస్తా కనుక నేను ఒక రివ్యూర్గా అనలిస్ట్గా క్లియర్గా నేను కూడా ఎగ్జాక్ట్ కదా అనుకుంటున్నా యష్మి విషయంలో. ఏడవాలంటే టక్కన ఏడ్చేస్తుంది, అనాలంటే ఉన్నది ఉన్నట్టు మొహం మీద పెడేలు అని కొట్టినట్టు చెప్పేస్తుంది. మాస్క్ వేయడాలు, ఫిల్టర్ వేయడాలు, నాగ్గా చెప్పడాలు, ఎలా చెప్పాలి ఇవే ఉండవు. ఎలా చెప్పాలంటే ఏది చెప్పాలంటే అది చెప్పేస్తుంది. ఆడాలంటే ఆడేస్తుంది, కసరాంటి సరే చీఫ్గా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటుంది. ఏదైనా 100% అన్నట్టు ఆవిడది ఉంది. ఎమోషనల్ బాండ్ కావచ్చు, ఇంకేదైనా అన్నట్టు పర్ఫెక్షన్ అది. ఆ విషయంలో పర్ఫెక్ట్గా చెప్పాడు ఆయన. అలాగే నెక్స్ట్ వన్ అభయ్ నిఖిల్తో సోనియా గురించి, పృథ్వీ గురించి మాట్లాడుతూ ఉంటాడు కదా. వైలెన్స్ గురించి మాట్లాడాడు, మరి ఫోటో దాంట్లో ఫిజికల్ వైలెన్స్ అనిపించే కన్సర్న్ చూపించే ఆమె ఇంకా అగ్రెసివ్ అయిపోతూ ఉంటే, ఫ్లిప్ అయిపోతూ ఉంటే, అంటే ఫ్లిప్ అవుతున్నట్టు అనిపిస్తుంది. బయట ఒకలా లోపల ఒకలాగా అడిగా, నా ఇంటెన్షన్ అది కాదు వేరే ఉందని చెప్పిందని చెప్పి ఇతని గురించి. అంటే పృథ్వీ ఎందుకు అంత వైలెంట్గా రూడ్గా వెళ్ళిపోతుంటే కంట్రోల్ చేయట్లేదు అనేది ఆయన ఉద్దేశం. బట్ పృథ్వీని ఎవరు కంట్రోల్ చేస్తారు? ఆయన సెల్ఫ్ కంట్రోల్ చేసుకుని నేను ఎట్లా ఆడుతున్నానో ఒకసారి చెక్ చేసుకుని ఆయన అనలైజ్ చేసుకుని ఒకసారి విమర్శ చేసుకుని ఆలోచించుకుని అప్పుడు ఆయన ఎవరో కంట్రోల్ చేయలేడు. అయితే ఒక నిఖిల్ అన్నట్టుగా ఆయన చేస్తూ చేయాలి తప్ప మెయిన్ ఆయనకు ఉండాలి ఇంటెన్షన్. ఎఫర్ట్స్ విషయంలో కావచ్చు, ఫిజికల్గా అగ్రెస్ వెళ్తున్నాడు కానీ తప్ప ఒకరినొకరు ఎంతసేపు పని చేస్తారు. నిన్న సీత ఒక మాట అంటేనే ఆమె మీదకి వెళ్ళిపోతున్నాడు, ఎవరేమంటే వాళ్ళ మీదకి వెళ్ళిపోతున్నాడు. సో ఆయనకి ఆయన తెలుసుకోవాల్సింది అది. అలాగే ఈ అభయ్ అంటాడు వాడి గురించి ఒక్క మాట అంటే వాడిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటుంది, మనకంటే 1% కన్సర్న్ అటే ఉండేటప్పుడు చెప్పాలి కదా అని. అయితే వాళ్ళ స్ట్రాటజీ కావచ్చు, గెలుపు కోసం ఆయన ముందు పెడుతున్నారు. అయితే ఆయన కూడా అర్థం చేసుకోవాలి అక్కడ నేను ఎంతవరకు ఉండాలి ఏంటనేది. వాళ్ళ స్ట్రాటజీలో భాగంగా అగ్రెసివ్గా వెళ్తుంటే ఎస్ మా క్లాన్ గెలవాలి, మా క్లాన్ గెలవడం కోసం మా క్లాన్లో ఉండే సభ్యులు కండబలం ఎవరిది, బుద్ధి బలం ఎవరిది, ఎక్కడ ఏ బలం ఏంటో ఆ బలం వాడతామంటే వాళ్ళు ముందుకు వెళ్తున్నారు క్లాన్ గెలుపు కోసం. తర్వాత అక్కడ లాస్ట్లో ఆదిత్య అంటాడు కదా, నిజమా ఆయనకు కూడా ఇది ఉండాలి, వాడుకొని వదిలేస్తున్నారు లెక్క. ఎగ్జాక్ట్గా అది ఉండాలి. అది ఎవరికి ఉండాలి? ఆయనకు ఉండాలి, పృథ్వీకి ఉండాలి. అదైతే ఉండట్లేదు, తెలుసుకోలేకపోతున్నాడు ఆయన. ఎందుకంటే లాస్ట్ వీక్ అప్పుడు యష్మి కూడా తన క్లాన్ కోసం ఆడేటప్పుడు విష్ణుప్రియ ప్రేరణకి సేవ్ ఒకరిని చేయాలి, నామినేట్ ఒకటి చేయాలనేటప్పుడు ప్రేరణకు సేవ్ చేసింది. పృథ్వీ వల్ల టాస్క్లను గెలిచి ఎక్కువ వచ్చి చేసామని చెప్పి ఆయనకి ఇవ్వాలి. అప్పుడు కూడా ఆదిత్య అదే హర్ట్ అయ్యాడు, ఫీల్ అయ్యాడు. అప్పుడు ఆవిడ అలాగే ఇప్పుడు మన రెడ్ ఎగ్ కోసం వచ్చేటప్పుడు కూడా నువ్వు అగ్రెసివ్ అవుతావు అని చెప్పుకొచ్చాడు తప్ప ఆయన కూడా ఇవ్వలేదు. సో మొత్తానికి వాళ్ళ క్లాన్లో ఏ క్లాన్లో అతడు ఉంటే ఆయన కండబలం, ఆయన అగ్రెసివ్ మనకి ఎస్సెట్ అవుద్ది, అడ్వాంటేజ్ అవుద్ది అని వాళ్ళు ఆ రకంగా ముందు పెట్టి గేమ్ ఆడుకుంటున్నారు. తప్పులేదు, వాళ్ళకు ఉన్న అడ్వాంటేజ్ని మరి ఆడుకుంటారు. అది తెలుసుకోవాల్సింది ఎవరు? పృథ్వీ. ఓకే నేను ఇంత ఎఫెక్ట్ పెట్టా క్లాన్ కోసం ప్రాణం పెడుతున్నాడు, 100% పెడుతున్నాడు. తర్వాత అయిపోయినాక ఇండివిజువల్ వచ్చినప్పుడు కూడా అడగాలి కదా, నేను ఎందుకు కాదు అని నేను అడిగాడా? రెడ్ ఎగ్ కోసం నాకు ఎందుకు ఇవ్వలేదు అని ఆయన ఎంత ఫైట్ చేయాల్సి వస్తుందో అంతా చేయాలి. క్లాన్ గెలుపు కోసం ఎంత ఎఫర్ట్స్ పెట్టాడో, ఎంత ఫైట్ ఇచ్చాడో తనకు కూడా అవకాశం ఇవ్వాలనేది ఆయన చేయాలి. అందుకే ఆయన అది ఇది లేదు, ఆయన్ని యూజ్ అండ్ త్రో టైప్ అయిపోతున్నాడు అని లెక్క అది ఆయన ఆలోచించుకోవాలి, కంట్రోల్ కూడా. అలాగే నిఖిల్కి కూడా అంటాడు కదా, నాకు వచ్చి ఇంత ట్రాన్స్పరెంట్ లేవు అంది సోనియా లెక్క చెప్తాడు. పృథ్వీ విషయంలో నువ్వు ఎందుకు స్టాండ్ తీసుకోవట్లేదు అని ఫీల్ అయిందంటే నైట్ లైవ్లో సోనియా డిస్కషన్ అదే నిఖిల్తో, నువ్వు ఫ్రెండ్స్ కోసం నిలబడేలా కనబడట్లేదు నాకు అనిపిస్తోంది అని చెప్పేసి అంటుంది. ఫ్రెండ్స్ కోసం నువ్వు నిలబడతావని అనిపించుకోవట్లా, నాకైతే అనిపించట్లా. ఇప్పుడు ఆవిడ కూడా అర్థమవుతున్నట్టుంది అతనికి. ఎందుకంటే ఆయన అవసరం కొద్దీ ఆయన వచ్చి ఫ్రెండ్షిప్ చేస్తారు, ఆయన ఆర్గానిక్గా వచ్చిన ఫ్రెండ్షిప్ ఏం కాదు. ఈ అమ్మాయి గ్రూప్ అని పోర్ట్రే చేస్తుంది. ఇది బయటకు వెళ్తే లాస్ట్ టైము సో బిస్కెట్ అయిపోయారు కనుక ఎంత డిజాస్టర్ అయిపోయిందో, మళ్ళీ ఆ కాంబినేషన్ ఇద్దరు అమ్మాయిల అబ్బాయిలాగా ఉంది, మొత్తం అటర్ ఫ్లాప్ అయిపోద్ది. ఆడియన్స్లని చూసి వెళ్ళాడు కనుక అవసరాల కొద్దీ ఏర్పాటు చేసుకునే స్నేహమే తప్ప ఆర్గానిక్గా ఆ వైబ్ సెట్ అయిపోయి వచ్చింది కాదు. సోనియాకి ఇప్పుడు అర్థమవుతుంది, నువ్వు ఫ్రెండ్స్ కోసం నిలబడేలా కనబడట్లేదే అని. ఎందుకు అది. అలాగే ఇంకో మాట కూడా అనింది, నాకు కూడా కావాలనే కదా ఎగ్గిచ్చావు, రెడ్ ఎగ్గిచ్చావు, ఎందుకంటే ఫిజికల్ టాస్క్ ఏమైనా ఇచ్చుంటే నేను నీతో గట్టిగా గట్టిగా ఫైట్ చేయలేక ఓడిపోతాను, నేను ఓడిపోతే నువ్వు గెలవచ్చునే కదా, అందుకే కదా ఇచ్చావు ఆవిడ అడిగింది. డౌట్ అయితే వస్తుంది. ఈ డౌట్స్ అటు యష్మి ప్రేరణ వాళ్ళ క్లాన్లో వచ్చాయి, వీళ్ళ క్లాన్లో వచ్చి అందరికీ వచ్చి. ఆఫ్ కోర్స్ అది కూడా స్ట్రాటజీ కూడా కావచ్చు, స్ట్రాటజీ కాకూడదు అనడానికి లేదు, ఉండొచ్చు. ఎందుకంటే పృథ్వీ స్ట్రాంగ్ అవుతాడు, సీత కూడా స్ట్రాంగ్ ఎఫర్ట్స్ పెడుతుంది. కంపేర్ చేసుకుంటే మరి సోనియా పెడుతుంది, కంపేర్ చేసుకుంటే కొద్దిగా వాళ్ళతో తక్కువ ఫైట్ వస్తుంది కనుక, టఫ్ ఫైట్ ఉండదు కనుక ఆయన స్ట్రాటజీ కావచ్చు, కాకపోవడానికి అయితే లేదు. అలాగే అభయ్ ఇక్కడ అంటాడు కదా, రేపు పెద్ద షూట్అవుట్ ఉంటుంది, నాకు డైరెక్టర్ బిగ్ బాస్నే తిట్టేసా, గుడ్ ఆర్ బ్యాడ్ ఎక్స్ప్రెస్ చేయాలంటాడు కదా. తప్పు చేస్తే గట్టిగా తప్పు చేస్తే మాట్లాడగా నువ్వే తప్పు మాట్లాడితే అట్లా, ఆయన మాట్లాడిన వింటే అంత ఘోరంగా అనిపించి చూడండి. అలాంటి కామెంట్స్ అన్నీ చేసేసాడే, మరి ఏ సెన్స్లో ఏ ఆలోచనలో ఉన్నాడో ఏమి థింక్ చేశాడు కానీ
బట్ నెగిటివ్ అయితే కావచ్చు అన్నాడు, కానీ అదే నెగిటివ్ అయింది. 100% అయింది. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు 8 సీజన్లు, సీజన్‌కో దగ్గర దగ్గర 150 మంది, 160 మంది వచ్చారు ఇంతవరకు ఇన్ని సీజన్‌లో ఓటీటీని కలుపుకుంటూ. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఇంత ఘోరంగా అనల. ఇన్ని మాటలు అనల. అనకూడని మాటలని అనేసాడు. బహుశా ఇతడే ఇంత ఎక్కువగా మాట్లాడిన ఫస్ట్, అలాగే లాస్ట్ అయితాడు అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది కూడా అదే. ఇది ఇక్కడితోనే ఆపాలి. ఈ ఫుల్ స్టాప్ పెట్టాలి. లేదా బిగ్ బాస్ మీద ఇలాగా ఆ మాటలని లిమిట్ దాటితే అసలుకే ఎసరు పెడతాడు. మొదలే కొట్టేసే టైప్ అయిపోద్ది. ఆ బిగ్ బాస్ కాన్సెప్ట్‌నే ఇలా తీసి పడేస్తే కరెక్ట్ కాదని లెక్క ఆయనకి మరి షూట్ ఔట్ అవుతున్నట్టుగా అవ్వాలి. అవ్వాల్సిందే కదా మరది. అలాగే తర్వాతేంటి, అందరికీ ఉంటదంటారు నిఖిల్. కానీ ఆయనకి లేదు. నిఖిల్‌కి, పృథ్వీకి ఎందుకు ఇవ్వలేదు కోటింగ్, షూటౌట్ అంటే మరది ఇంకా ఆడాలి. ఓపెన్ అవ్వాలి. అభయ్ కూడా వెళ్ళిపోయాక ఫిజికల్‌గా స్ట్రాంగ్‌గా ఉండి ఆయన కూడా వెళ్ళిపోయాక ఆదిత్య, మణికంఠ వీళ్ళు ఇంకా ఫిజికల్ టాస్క్‌ల కంటే వీళ్ళ నుంచి ఎక్కువ వస్తుంది కదా! కంటెంట్ రావాలి కదా! ఆడియన్స్ అందరూ ఎమోషన్‌తో ఊగారు కదా! ఏంటి అలాగా ఆడపిల్లలు ఇసిరేస్తున్నాడు, తోసేస్తున్నాడు, మణికంఠని కొట్టేస్తున్నాడని అవన్నీ ఇంకా బరస్ట్ అవ్వాలి, బయటపడాలంటే అందరికీ అవ్వాలి ఉంటుందనుకుని నిఖిల్ ఎక్స్‌పెక్ట్ చేసినా ఉండలే. అందుకే కోటింగ్ అయితే ఇవ్వలే వాళ్ళ కోసం. అలాగే ఆదిత్య ఇక్కడేమంటాడు, గేమ్ ఓడిపోయిన పర్లే హ్యూమానిటీ ప్రకారం నాకు నచ్చింది. సో, మనకంటే గట్టిగా సపోర్ట్ చేయరు. కానీ ఓపెన్‌గా ర్యాష్‌గా అని చెబుతా ఉంటాడు ఈయన. అంటే ఇదే ప్రపంచం, ఇదే హ్యూమన్ సైకిల్ అని. అంటే ఇక్కడ టాస్క్ ఓడిపోయినా గెలిచామనేది కాదు. ఆడే విధానం ఇంపార్టెంట్. సేమ్ ఎగ్జాంపుల్ జస్ట్ ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు గుడ్లు గెలిచారు. వీళ్ళు ఆడియన్స్ మనసులు గెలిచారు. అదే తేడా. అంటే ఆడిన విధానం చూస్తారు అనేది, హ్యూమానిటీ కూడా ఉండాలనేది ఇంపార్టెంట్. అది మిస్ అయినోళ్ళు ఫెయిల్ అవుతారు. అది కూడా క్యారీ చేస్తూ ఆట ఆడేవాళ్ళు సక్సెస్ అవుతారు ఆడియన్స్ దృష్టిలో. సో, ఇక్కడ అంటాడు ఆయన ఆదిత్య, పృథ్వీని మంచి వెపన్‌గా వాడుతున్నారు. పృథ్వీ నామినేట్ అయితే కాపాడలా. ఇందాక నేను చెప్పినట్టుగా వాళ్ళు చీఫ్‌గా కూడా ఛాన్స్ ఇవ్వాలని పాపం ఇవ్వాలి కదా! ఆయనకి తెలుసుకోవట్ల. ఆయన కోసం ఆయన ఫైట్ చేయట్ల. క్లాన్ కోసం పెడుతున్నాడు తప్ప ఆయన కోసం ఆయన ఆడలేకపోతున్నాడు. అలాగే మణికంఠ, నిఖిల్ దాంట్లో గుడ్ల టాస్క్‌లో బాగా ఆడి ఈ టాస్క్‌లో ఆడలేనని చెప్తుంటే అది ఒక్కొక్కటి ఒక్కో దగ్గర స్పీడ్ ఉంటది. కాంపిటీటర్స్‌ని బట్టి ఎవరు ముందుకి అనేది ఉంటారు. అయితే ఆమె కూడా నేను అన్నట్టుగా ఫ్లెక్సిబుల్ కాకపోవడం వల్ల కూడా ఆ టాస్క్ ఓడిపోవచ్చు. అలా ప్లేట్ మీద బాల్స్ పెట్టుకొని ఆమె పర్సనాలిటీ వైజ్ యోగా చేస్తది, ఫ్లెక్సిబుల్ ఉంటది అనుకున్నా. బట్ ఆమె కూడా ఆడలేకపోయింది. ఎందుకు మరి కంఫర్ట్‌గా లేకపోయినట్టుంది ఆవిడకి టాస్క్. సో, ఆడలేకపోయింది. నెక్స్ట్ వన్ మణికంఠ. ఆ! నీవు చీఫ్‌గా 3 టైమ్స్ 2 ఆర్ 3 టైమ్స్ చూసా. సోనియా చీఫ్ అయితే ఎట్లా ఉంటుందో చూడాలనిపించింది. అంటే నిజంగా నాకు కూడా అదే అనిపించింది. 4 సార్లు వరుసగా ఇతడే చీఫ్ పెట్టే బదులుగా, సరే మీ క్లాన్ గెలిచింది. మీ క్లాన్‌కి నాయకుడిగా నడిపించకూడదు. మీ క్లాన్‌లో ఎవరికి అవకాశం ఇద్దాం అనుకుంటున్నావు. నువ్వు ఆల్రెడీ చేసావు గనుక చెయ్యని వాళ్ళకి ఇవ్వండి అని కొద్దిగా చేంజెస్ చేస్తే బావుంటది. వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారు, వాళ్ళు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారో, వాళ్ళు ఎలాంటి మంట పెడతారు. ఇప్పుడు యష్మికి వచ్చేటప్పుడే కదా, చీఫ్ అయ్యేటప్పుడే కదా, "ఏయ్! నేను చీఫ్, నా మాట వినాలని చెప్పడం, ఆ యాటిట్యూడ్ అవన్నీ చూపడం, అలాగే లోపలికి వెళ్ళి 5 వర్క్స్ డిపార్ట్మెంట్స్ అందరూ వాళ్ళే చేయాలని చెప్పడంతో ఆ డెసిషన్ మేకింగ్ వల్లే కదా అంత కంటెంట్ వచ్చింది, అంత ఫైటింగ్ వచ్చింది. సో, అట్లాగే చేంజ్ చేస్తే బాగుండదు. అసలే సేఫ్ ప్లేయర్ ఇతను నిఖిల్. ఆయనకి ఆ చీఫ్ ఇచ్చినా ఒకటే, ఇవ్వకున్నా ఒకటే అన్నట్టు ఉంది. ఆ సేఫ్ ప్లేయర్‌కి ఇది పవర్ తీసుకెళ్ళి పెడితే ఎట్టా ఉంటది. సో, అధికారం ఇచ్చుంటే ఎవరేంటని తెలిసి ఉండేది గనుక వేరే వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. అందరూ చూసారు 3 వీక్స్ నుంచి చేస్తున్నాడు. ఇప్పుడు 4th వీక్ అని. సో, ఆయన కూడా అంటున్నాడు కొత్త వారికి ఇస్తా, చేసిన వాళ్ళకి ఇవ్వనని. మరి ఇవ్వచ్చు కదా! ఇప్పుడైనా సరే బిగ్ బాస్ 3 వీక్స్ ఇవ్వరులే ఆఫ్‌కోర్స్. నామినేషన్ గురించి కూడా బయటపడొచ్చు కాబట్టి ఇవ్వడనుకోండి. సరే కానీ నాగార్జున గారి ఎంట్రీ ఇక్కడేమి, సోనియా ఆ బలూన్ టాస్క్ పంచాయతీ కరెక్ట్‌గా చేసావంటే కన్‌ఫ్యూజ్ అయ్యానండి. బట్ ఒకటోసారి పడింది, రెండోసారి విరిగింది. ఈలోపు కన్‌ఫ్యూజ్ అయిందంటే అభయ్ ఇక్కడ కూడా సమర్థించుకునే ప్రయత్నం చేస్తాడు కానీ క్లియర్‌గా రూల్ బుక్‌లో ఉందండి. వాదించా, ముందు ఒక రూల్, వెనక ఒక రూల్ అని ఏదేదో చెప్పుకునే ప్రయత్నం చేశాడు. కానీ క్లియర్‌గా పెట్టిందే 3 రూల్స్. ఎవరి బాడీపై ఎక్కువ ఉంటే వాళ్ళు విన్నర్. కింద ఉన్నవి పగలగొట్టాలి. ఇది ఒక రెండో రూల్. పగలగొట్టలేకపోతే ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళే అయితారని చెప్పారు. సో, బాక్స్‌లో ఉన్నవే లెక్క పెట్టాలి. ఇవే చెప్తాడు గానీ అతనికి ఇంకా అర్థం కాల. మరి ఎందుకు బాక్స్ గీశారు? అక్కడ హోస్ట్ అడిగింది కరెక్టే. బాక్స్ లోపలే ఆడాలి. అది కామన్ సెన్స్ అని అంటాడు కదా! మొదటి రూల్ ఏంటి? సంచాలక డెసిషన్ ఫైనల్. అది పట్టించుకోలే. అసలు సంచాలకే నేను వినను. నేను ఎందుకు వింటాను భయ్యా అంటాడు. సంచాలకతో ఆడుతున్నాడా? నిఖిల్‌తో ఆడుతున్నాడా? సంచాలక్ ఇద్దరికి ఫెయిర్‌గానే చూస్తారే. ఇద్దరికి కోసం జడ్జ్ ఆవిడ. ఒకరి కోసం కాదు. అతనికి అర్థం కాలే. బాక్స్ లోపల ఆడాలన్నప్పుడు లోపలే ఆడాలి. రూల్ పెట్టింది అది. పైగా లైన్ బయటకొస్తే మళ్ళీ వెంటనే వెళ్ళిపోవాలి. అది కూడా అది. దానికి నా స్ట్రాటజీ అంటాడు. ఏదేదో చెప్పుకునే ప్రయత్నం చేశాడు గానీ, అతను అంటాడు కదా లూప్ లైన్స్ పట్టుకొని ఏదో ఆడానని చెప్పేసి. మొన్న అదే చెప్పా. వాళ్ళ క్లాన్ అందరికీ ఇదే బ్రెయిన్ వాష్ చేసేసాడు. మన లూప్ హోల్స్ ఉంటాయి. వాటిని పట్టుకొని మన ఫోకస్ అంతా, టార్గెట్ అంతా మొత్తం సంచాలకుల మీద పెడదామని చెప్పాడు తప్ప 3 టాస్కుల్లో అసలు రూల్స్ ఏంటి, బేసిక్ రూల్స్ ఏంటి అవి అర్థం చేసుకొని వాటికి అనుగుణంగా ఆ రూల్స్‌ని క్రాస్ చేయకుండా రూల్స్‌కి లోబడి రూల్స్‌ని ఫాలో అవుతూ అప్పుడు అడిషనల్‌గా స్ట్రాటజీస్ ఏమైనా వాడాలి తప్ప అసలు రూల్సే పట్టించుకునంటే ఎట్టయిద్ది? కరెక్ట్ కాదు. అలాగే అక్కడ ఏమన్నారు ఆయన నాగార్జున, ఒకరి చేతిలో ఆయుధం లేనప్పుడు యుద్ధం జరగదు. ఎగ్జాక్ట్‌గా నేను కూడా మొన్న ఇదే చెప్పా. అవతల ఆయన చేతిలో ఆయుధం లేనప్పుడు ఎట్టా నువ్వు కొట్టేస్తున్నావు, బాధిస్తున్నావు అది కూడా కరెక్ట్ కాదు. సో, ఇంకోటి 2, 3 పెట్టింది రూల్స్.
బాక్స్ దాటి బయటకు రాకూడదు. ఒకవేళ వచ్చినా మళ్ళీ వెంటనే లోపలికి. ఇది ఫస్ట్ రూల్, అంతే సింపుల్. వెళ్ళినా వచ్చేయాలి. ఒంటి మీద బలూన్స్ లెక్క పెట్టాలి, కింద బన్ను కూడా పగలగొట్టాలి ఫైనల్‌గా. అవే కదా! ఆ మాత్రం రూల్స్ కూడా ఆయనకి కన్‌ఫ్యూజ్ అయిపోయి, దానికోసం రకరకాలు ఇదైపోయినాడు తప్ప క్లారిటీ అయితే మిస్ అయింది. సో, అందుకోసమే అక్కడ ఆమె అయితే బాగానే చేసింది. ఆ! ఇంకా డౌటే లేదు. అందులో అనుమానం అయితే పడక్కర్లా. ఆయనకి ఇప్పటికే క్లారిటీ వచ్చినట్టుంది. బట్ ఇది పర్లా. ఇక తర్వాత అభయ్ నవీన్ గురించి ఇంకో మాట చెప్పాలి ఇక్కడ. ఈయన గురించి ఇక సైకోలా ఇవన్నీ ఆయన ఎన్ని మాటలు అన్నాడో. మనిషి పుట్టారా, సైకోలా చాలా అన్నాడు కదా! నేను దీనికంటే ముందు ఒక వీడియోలో చెప్పా. ఇతడు మనకు చూపించింది చాలా తక్కువ. నాకు తెలిసి ఇంకా చాలా ఎక్కువే అనేసి ఉంటాడని ఇంకా చూపించారు. ఇప్పుడు ఎపిసోడ్‌లో ఇంకా చాలా చూపించారు. బయాసుడు, నోటికి ఏది వస్తదో రాస్తాడా, సైకోలాగా ఉన్నాడు, మనిషి పుట్టుకున్నాడా, ఇంటర్వ్యూలో చెబుతా మెంటల్ గాడు, బొక్కలోది, క్లారిటీ లేదు, లిమిట్‌లెస్ బయాస్డ్, మెంటల్ గాడు, ఛాన్స్ ఇవ్వలేదు. ఇలా నా లఫంగి మాటలు, లఫంగి ఎడిట్‌లు ఇవన్నీ ఇన్ని చెప్పాడు. పెళ్ళాం కొడితే టాస్క్ చేంజ్ చేసేస్తాడు. సండే మండే రావాల్సిన టాస్క్‌లు ముందే పెట్టేసినట్టున్నాడు. నన్ను ఆడుకుంటాడు. నేను బయటికి పోతే ఆడుకుంటా, సినిమా తీస్తా. అసలు ఎన్ని అనాలో అన్నీ అనేసాడు. ఇంకా అనకూడనివన్నీ అనేసాడు. ఇంక వేరే లెవెల్‌లో అనేసాడు. సో, నాకేమనిపించిందంటే ఇవన్నీ చూపించాక స్టార్టింగ్‌లో ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఇక్కడ అభయ్‌ని ఏమీ అనక్కర్లా. హోస్ట్ ఒక ముక్క కూడా తిట్టక్కర్లా. రెడ్ కార్డ్ ఇచ్చి బయటకు పంపించేస్తానని కూడా వార్నింగ్ కూడా ఇవ్వక్కర్లా. ఏమీ చెప్పక్కర్లా. సింపుల్‌గా ఆయన ఏవైతే ఇన్ని మాటలు తిట్టాడో బిగ్ బాస్‌ని, ఆ అన్ని మాటలు ఆయనకే వినిపిస్తూ వీడియో ప్లే చేస్తే ఆయన ఇలాగ అనేసానా, ఇన్ని మాటలు అనేసానని సిగ్గుతో, అవమాన భారంతో తలదించుకునే పరిస్థితి వచ్చిందక్కడ. ఆయనతో పాటు హౌస్‌మేట్స్ కూడా ఎవరైతే ఆయనతో పాటు నవ్వి అలా జోకులేసుకుంటూ పార్టిసిపేషన్‌లో అందులో కాంట్రిబ్యూట్ చేశారో, వాళ్ళు కూడా అయ్యో! ఆయనేదో ఫ్లోలో మరి ఆలోచించకుండా ఎందుకు అనేసాడో, ఆయనతో పాటు మేము కూడా శృతి కలిపామే, మేము కూడా కౌంటర్‌లేసి మాటలనేసామే, జారేసామని వాళ్ళు కూడా అయ్యో! ఇలా అనేసామని గిల్ట్ ఫీల్‌తో తలదించుకున్న పరిస్థితి. సింపుల్ ఇంకా. ఆయనవన్నీ వింటే ఆయనకే ఆ పశ్చాత్తాపం. అయ్యో! ఎలా మాట్లాడేసానా? ఇన్ని అనేసానా? ఎలా అనేసాను నాకే అర్థం కాలేదు అన్నట్టుగా. సో, అందుకని హోస్ట్ కూడా ఇంక అన్ని చెప్పాల్సింది అవసరం లేదు. చూపాల్సింది ఇంకేమి రెడ్ కార్డ్ కూడా అక్కర్లేదు అనిపించింది నాకు. సో, నీ ఫేసే, నీ వాయిసే అన్ని లఫంగా మాటలే. ఆ మనిషి పుట్టావు. ఆయనన్ని మాటలు ఆయనకి అప్పచెప్పి. సో, రెస్పెక్ట్ లేకపోతే అది మేజర్ మిస్టేక్ అని చెప్పి పాపం సారీ చెప్పాడు. మోకాళ్ళపై కూర్చొని ఏదో అనుకుని ఏదో అనేసినట్టు ఉన్నాడనుకో మొత్తానికి సారీ చెప్పాడు. అయితే అది కూడా అన్నాడు. అందరూ నవ్వుతున్నారన. ఆఫ్‌కోర్స్ అలా స్ట్రాటజీ అయ్యిద్దనుకున్నాడేమో. బయట ఇది కూడా యాక్సెప్ట్ చేస్తాననుకున్నాడేమో గానీ రెస్పెక్ట్ అయితే ఇవ్వాల్సిందే. రిపీట్ కాకూడదది. అందుకే హౌస్‌మేట్స్ కూడా వార్నింగ్ ఇచ్చి అందరికి కూడా వార్నింగ్ కూడా ఇచ్చింది. ఎందుకంటే ఇదొక లైఫ్ మేనేజ్‌మెంట్ టీచరు. క్యాన్సర్ సెల్ అది. క్యాన్సర్ కణం లాంటిది నేను చెప్పా కదా! ఇదొక వైరస్‌లా. ఇప్పుడు ఆయన అనేటప్పుడు పక్కనుండే వాళ్ళ నబిల్ కూడా అవునవును కరెక్ట్ అనేసి అనడం. అలాగే ఆ బ్లాంకెట్స్ మీద ఆయన ఒక మాట అంటే ఈయన ఒక మాట అనడం. ఇక హౌస్ ప్రాపర్టీస్ మీద, కాన్సెప్ట్ మీద, థీమ్ మీద, బిగ్ బాస్ మీద వీటన్నింటి మీద ఒకరి నుంచి ఒకరు ఒక బఫూను, ఒక జోకరు, ఒక కామెడీ పీస్ అనే టైప్ చేసి పడేస్తా ఉంటే ఇంకేమైతది? సో, అందుకే నీ యాటిట్యూడ్ కట్ అవ్వాలి. ఇది క్యాన్సర్ కణం లాంటిదని చెప్పేసి ఆయన కూడా చెప్పింది. అందుకే ఒకరి నుంచి ఒకరికి ఇప్పుడు ఆల్రెడీ ప్రేరణ అనింది. స్ప్రెడ్ అవుతది అన్నట్టుగా అది స్ప్రెడ్ అయిద్ది. అది ఇప్పటితో ఆగిపోదది. సో, ఈ ఒక్క సీజన్‌తో ఆగదు. ఇంక ఈ సీజన్‌లో ప్రతి ఏంది బిగ్ బాస్ నువ్వు చెప్పు మేము పో అంటారు ఇంక. అసలు కరివేపాకులాగా తీసి పడేస్తారు. అలాగే దాంతో పాటు ఏంటి రాబోయే కంటెస్టెంట్స్ కూడా ఇది ఒక పెద్ద గుణపాఠం అవ్వాలి. అయితేనే లేకపోతే మాత్రం వినరింక. సో, అప్పుడు కూడా ఏంటి సోనియా మొన్న గేట్లు తెరిచినప్పుడు కూడా ఆయనకి అర్థం కాలే. నేను కామెడీ చేశాను అనుకున్నాడు తప్ప, అరే నేను ఎంత బ్లండర్ చేశాను అనుకోలే. నేనేం చేశాను, నేనేం అన్నాను అనుకున్నాడు తప్ప అర్థం కాలే. ఇప్పుడు ప్రేరణ కూడా అర్థమైంది. సార్ మీరు క్యాన్సర్ అన్నారు కదా! అది కూడా క్యూర్ అవుద్ది. బట్ నేను కూడా ఇన్వాల్వ్ అయ్యానండి. అంటే ఓహో! ఈ ఎగ్జాంపుల్ కూడా చెప్పింది ఆయన నా గురించి ఒకరి నుంచి ఒకరికి అది 100% ఫ్యాక్ట్. సో, అందుకోసం అతనికి అది అవసరం ఉంది. ఆ షో కాన్సెప్ట్, షోని ఇష్టపడే ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు గనుక నిజంగా అదొక పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ది, లైఫ్ మేనేజ్‌మెంట్ టీచర్ లాంటిది, ఆ క్లాస్ లాంటిదే గనుక సో, అవసరం ఉంది. మరి ఆయన కూడా తప్పు తెలుసుకున్నాడు ఫైనల్‌గా. బట్ ఆయన బ్యాడ్ లక్ ఏంటంటే నామినేషన్‌లో ఉండేటప్పుడు ఇలాంటి బ్లండర్ చేసేయకుండా 2 చేశాడు. ఒకటి టాస్క్‌లో ఇన్వాల్వ్‌మెంట్ లేదు. 100% ఇవ్వలేదు, ఆడలేదు. దానికి తోడు ఇది ఏదో మూనిగే మూలి మూనిగే మూలిగే నక్క మీద తాటిపండు పడ్డది అన్నట్టు ఒక సామెత ఉంటది కదా! అట్లా అయితే చేసుకున్నాడు ఆయన. సరే. ఇక నెక్స్ట్ వన్ నాగార్జున గారేంటి, నిఖిల్ అందరికంటే సోనియా బాగా ఆడిందా? అంటే అందరూ ఆ! అంటే ఆడారు సార్. మరి సీత, విష్ణు, యష్మి, ప్రేరణ వీళ్ళందరూ ఆడారంటే, అంటే సీత బాగా ఆడింది గానీ రెడ్ ఎగ్ సోనియాకి ఇచ్చావా? తర్వాత మాట్లాడదాం అన్నారు కదా! మాట్లాడలే. ఎందుకు మరి మాట్లాడలే? పోనీ సరే ఆయన ఎంత టాస్క్ ఎంత రూడ్‌గా ఆడాడు, ఎలా ఇసిరి కొట్టేసాడు అవి చూపించకపోయినా ఇదైనా చూపించాలి కదా! ప్రోమోలో కూడా ఇదే అడిగారు కదా! సీతని ఎందుకివ్వలే? సీత బాగా ఆడింది. కానీ రెడ్ ఎగ్ ఏమో సోనియాకి వెళ్ళింది. ఎందుకు అనేసి వివరణ ఇచ్చింటే బాగుండేది. అది కూడా ఎందుకంటే నేను అది కూడా ఎక్స్‌పెక్ట్ చేశా. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కలర్ చూపించాడు. రెడ్ ఎగ్ సోనియాతో ఒకటి, అభయ్‌తో ఒకటి, నయనికతో ఒకటి, పృథ్వీతో ఒకటి, సీతతో ఒకటి ఒక్కొక్కరితో ఒక్కొక్కటి చెప్పాడు కదా! అవన్నీ చెప్పించేసినా సరే ఇక అది కూడా మాటాడడు.
ఆ మాటలు అమ్మో మనం ఇవన్నీ చెప్పకూడదు ఆగిపోవడం పూర్తిగా మాస్క్ వేసేస్తారు కనుక ఇది కూడా వివరణ అడగలేదేమో అందుకు వదిలేస్తారు అనుకుని, లేకపోతే ఒకవేళ సండే దీని మీద ఏమైనా చిన్న క్లారిఫికేషన్ ఇప్పేస్తారో అని చూద్దాం. మొత్తానికి అడగకపోవడం కూడా మంచిదే, ఏంటి అనేది తెలుస్తుంది మనకి. అలాగే సోనియాకు కూడా రెడ్ ఎగ్ వస్తే కాదమ్మా గెలవాలి నిఖిల్తో, నా మీద అయితే గెలుస్తామని ఇచ్చేసా. కానీ నేను చెప్పాక స్టార్టింగ్ లైవ్లో అడిగింది, ఎరా నాకైతే ఈజీగా నీకు కాంపిటీషన్ ఉంటుందన్నా, టఫ్ ఫైట్ ఇవ్వాలని నాకు అది ఇచ్చే పర్సన్ లెక్క, సో నువ్వు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలని లెక్క ఆమెకి చెప్పారు. వరుసగా చీఫ్ అవుతానంటే మాకు ఇది బోర్ కొడుతుంది, నా ఫీలింగ్ అయితే అది. ఎందుకంటే వేరే వాళ్ళకి ఇస్తేనే వాళ్ళ థాట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ హ్యాండిలింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, వాళ్ళ డెసిషన్ మేకింగ్ ఎలా ఉంటుందని బయట పడుతుంది. లేకపోతే ఇది మొనాటం అయిపోద్ది, రోజు ఇతడే చీఫ్, ఏముంది కొత్తగా ఏమైనా అబ్బా ఏదో చేశాడు, కొత్తగా డెసిషన్ తీసుకున్నాడు, క్రియేటివ్గా ఏమైనా అనిపించిందా, ఏమి లేదు కనుక మారిస్తే బెటర్ అనేది. ఇక సరే అమ్మాయిలకైతే నిజంగా కుమ్మేస్తారంటే ఆ విషయంలో హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు, ఎరగొట్టేశారు నిజంగా స్పోర్ట్. మిమ్మల్ని చూసి మగ పిల్లలు నేర్చుకోరని కూడా మళ్ళీ ఆయనకి అబ్బాయికి ఉద్దేశించి ఆ మాట కూడా అనేసారు. ఒక్కొక్కరు ఆట కోసం పర్ఫార్మెన్స్ కోసం ₹1,00,000 చెప్పిన 6 లక్షలు కలిపారు. ఇది నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టుగా మొత్తం 11,60,000 అయింది. నిజంగా పాపం ఎరగొట్టేసారు, కుమ్మేశారు అంతే, చించి ఆరేశారు అంతే. అలాగే అక్కడ ఆ ఉద్దేశంతో అంటారు, మీ ఆట గురించి మీకే సీరియస్నెస్ లేకపోతే అభిమానులు కూడా ఎలా నచ్చుద్ది అంటే, నేను దీనికన్నా ముందు వీడియోలో అదే చెప్పా. అబ్బాయి ఎలిమినేషన్ విషయంలో రీజన్ కూడా ఇదే, ఆయనకే సీరియస్నెస్ లేకపోతే నామినేషన్లో ఉన్నాను, నేను ఆడాలి, వచ్చిన అవకాశం ప్రూవ్ చేసుకోవాలి, చీఫ్ అయ్యాను, అలాగే నామినేషన్లో ఉన్నా, ది బెస్ట్ ఇవ్వాలి అనేది ఆ మాత్రం కూడా ఆలోచించుకోలేకపోతే, సీరియస్నెస్ లేకపోతే మరి ఆడియన్స్కి ఇతను ఉంచాలని ఎందుకు ఉండదు? బిగ్ బాస్ నేను ఆడను, బిగ్ బాస్ నువ్వు ఏ టాస్క్ ఇచ్చినా ఆడను, ఏ పని చెప్పినా చేయను, నేను వెళ్ళిపోతా, పంపించినా వెళ్ళిపోతా అంటే, సరే నువ్వు వచ్చేస్తానంటే మాకేంద్ర భయ అన్నట్టు ఉంటుంది వాళ్ళకి. అదే కాకుండా ఎస్ ఆయన అంత తపన పడుతున్నాడే, తాపత్రయపడుతున్నాడే, సరే పోనీ ఒక అవకాశం ఇద్దాం, మరొకసారి ప్రూవ్ చేసుకుంటాం అని కనెక్ట్ అవుతారు. సో అందుకోసం అన్నాడు, మీ ఆడ గురించి మీకే సీరియస్నెస్ లేకపోతే అభిమానులకి ఎందుకు ఉంటుంది? సో త్యాగాలు వద్దు, త్యాగమే ఆరోజు చేస్తారు. నామినేషన్లో అప్పుడు కూడా ఆయన పేరు నిఖిల్తో ఈ సామధాన భేద దండోపాయాలు దీని గురించి ఈ సీజన్లో కూడా తెలియట్లే వీళ్ళకి, దాని అర్థం ఏంటి, పదం ఏంటని. నెక్స్ట్ వన్ ప్రేరణ ఆ అమ్మాయి ఎవరు, పంచాయతీ విష్ణుప్రియ. డీసెంట్గా ఆడాను కానీ నాట్ ద బెస్ట్ అంటే బెస్టే ఇచ్చింది, ఆట అయితే బాగా ఆడింది, కొద్దిగా మాట క్యారెక్టర్లెస్ అనేసింది. అలాగే ఆవిడ కోపంతో హేట్తో ఇలా పెట్టుకుంది అన్నారు. కానీ ఫైనల్గా ఏంటంటే జస్టిఫికేషన్ అన్నది, బట్ ఏంటి ఇచ్చుకున్న ప్రయత్నం చేసింది, వివరణ కోసం అయితే శతవిధాల ప్రయత్నం చేసింది. అంటే బయట క్యారెక్టర్లెస్ సొసైటీలో ఉన్నట్టు ఆ ఉద్దేశం కాదండి. కానీ ఆమె విష్ణుప్రియ మాట్లాడితే నేను చాలా సెన్సిటివ్గా ఆలోచిస్తాను అన్నట్టు చెబుతుంది. ఆ చెప్పిన సెన్సిటివిటీ అనేది ఇక్కడ లేదు. సో చెప్పిన ఆ క్యారెక్టర్ నేను సెన్సిటివ్గా ఉంటాననే దానికి ఇక్కడ మారిపోతున్నది, ఈ వైలెంట్గా రూడ్గా వచ్చి కొట్టేస్తుంది, నీ సంగతి చూస్తా నాతో పెట్టుకుంటే ఇలా ఉంటుంది, ఇవన్నీ అంటుంది కదా. సో అలా క్యారెక్టర్ మార్చేస్తుందనే ఉద్దేశంతోనే అని కొంత ప్రయత్నం అయితే చేసింది సమర్థించుకునే దానికి అవకాశం కోసం. మరి అది మనం తీసి పడేయలేము, ఎందుకంటే ఆ క్యారెక్టర్ మారుతుంది, ఆ అమ్మాయి సెన్సిటివ్ అనేది, కానీ ఆవిడ సెన్సిటివ్ కాదు, ఆ క్యారెక్టర్ కాదు, ఈ క్యారెక్టర్ ఆవిడ కొద్దిగా రూడ్ క్యారెక్టరే అనేది నా ఉద్దేశం, ఆ పదం ఉందనేలాగా చెప్పింది, ఆ ప్రయత్నం అయితే చేసింది. సో ఏదైనా ఫ్లోలో అనేసాను కాబట్టి ఆవిడ పశ్చాత్తాపడింది, మనస్ఫూర్తిగా నాకు క్షమాపణ చెప్పిందని నాకు అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పాను సార్, నేను చాలా ఫీల్ అయ్యా, పిచ్చిదానిలో అనేసాను అన్నాక మరి మనం అంతకంటే మనలో సో పిచ్చిదానిలో అంటే తప్పు, సరే పొరపాటు జరిగిపోయింది, క్షమాపణ అనేది కూడా రియలైజ్ అవ్వడం కూడా ఇంపార్టెంట్ కదా. సో ఏదో స్లిప్ అయిపోయిందని, టంగ్ స్లిప్ అయిపోయింది అనేసి అక్కడ మళ్ళీ ఆల్రెడీ అమ్మాయికి వెళ్ళి చెప్పాను, పిచ్చిదానిలో అనేసా, సారీ అని మళ్ళీ ఇక్కడ కూడా చెప్పింది, ఏదో అనేసాను తప్ప అనకూడదని కాదు, నా ఉద్దేశం అది కాదు, ఆ క్యారెక్టర్లు వస్తాను కాదు, ఇలా ఆమె క్యారెక్టర్ కొద్దిగా పొలైట్గా సెన్సిటివ్గా ఉంటుంది అనుకున్నా, బట్ అట్ట కాదు వైలెంట్గా వచ్చి మీద కొడతాను, నాతో పెట్టుకుంటే నీకు తొక్క తీసేస్తుంది అన్నట్టు ఉంది. సో ఇలా చేంజ్ చేయకుండా అని లెక్క. ఏదైనా 2 ముందుకు క్షమాపణ చెప్పింది, ఎక్కడ చెప్పింది కాబట్టి ఇంకా పర్వాలేదు అనిపించింది. నెక్స్ట్ వన్ ఎగ్స్ తెప్పించి మళ్ళీ తినమనడం, మళ్ళీ ఒకరికొకరు తినిపించుకోవడం, ఇవన్నీ కూడా సో ఇలాంటి వద్దమ్మా. మళ్ళీ ఆ అమ్మాయి కూడా చెప్పారు, ఆ అమ్మాయి కూడా మరి ఆ పుణ్యస్త్రీ పతివ్రత ఇవన్నీ ఎందుకు అంతగా పర్సనల్గా మరి టూ మచ్గా ఎక్కడికో వెళ్ళిపోయినట్టుగా అయింది కదా, బయట ఇద్దరు బ్యాడ్ అయిపోతారు కదా. సో అవద్దు, ఎంతవరకు ఆడాలి అంతవరకు ఆడుకోండి, అంతే తప్ప అంతకు మించి వద్దు లెక్క అని చెప్పేస్తారు. మళ్ళీ ఆ అమ్మాయి తినిపించడం, మొన్న ఇదేదో బాగున్నట్టుంది, మన ఈ దోశ గురించి గొడవ అయింది, ప్రేరణ వెళ్ళి ఆ విష్ణుప్రియకి మళ్ళీ ఆ దోశ తినిపించింది. గుడ్ల గురించి గొడవ అయింది, మళ్ళీ ప్రేరణ వెళ్ళి మళ్ళీ ఆవిడ గుడ్డు తినిపించింది. అంటే విష్ణుప్రియకి ఏదైనా తినాలనిపిస్తే వెళ్ళి ప్రేరణతో గొడవ ఆడితే చాలులేమో, ఆ ప్రేరణ ఫైనల్గా వచ్చి మళ్ళీ తినిపిస్తుందా అనిపించింది నాకు. అలాగే ఈ దోశ పంచేది కూడా ఆ రోజు క్లియర్గా చెప్పా, అక్కడ మణికంఠ కూడా ఏదో దాని పెద్ద సీన్ క్రియేట్ చేసి రచ్చరంబోలో చేసేద్దామో లేదు, అక్కడ ఉన్నాడు సర్లే హ్యూమానిటీతో పెట్టేయాలి కదా. ఈ అమ్మాయి వచ్చిన తర్వాత ఇక్కడ క్లాను అది ఇది అంటకంటే ఆకలి ఎవరికైనా ఆకలే కదా, నా అమ్మ అడిగింది కాబట్టి పెట్టేస్తే తప్పే ఉందని ఆయన అన్నాడు. ఆ ప్రేరణ ఇంటెన్షన్ ఏంటి,
మా క్లాన్‌కి ఇటు టాస్క్ ఓడిపోయాం. నెక్స్ట్ ఫుడ్ ఉంటదో రాదో మా బాధ మాది, మా ఆకలి మాది. మీలాగా రాగి జావ ఉడకబెట్టినవి తినాల్సొస్తదేమో అని ఆవిడ భయం ఆడిది. అంతే తప్ప ఆవిడకే ఫీలింగ్ లేదు. నేను ఆ రోజు చెప్పా, ఇంతకు ముందు వీడియోలో చెప్పా, ఈరోజు కూడా చెప్పా. ఆ రోజు కొందరు మీరు లైవ్ చూడకుండా చెప్పారు సార్. మీరసలు చూడట్లేదు సార్. మీకు మణికంఠ అంటే పడదు సార్ అన్నారు. ఏముంది ఆ రోజు ఆ అమ్మాయి ఏం విసిరేయలే. బెగ్గర్స్‌కి వేసినట్టుగా లేకపోతే విష్ణుప్రియ చెప్పినట్టుగా జైల్‌లో పెట్టినట్టుగా ఏం పెట్టలా. ఇలా పడేసింది అంతే. ఇలా వేసింది. విసిరేసింది. ఇలా కత్తి తిప్పినట్టుగా వేసేసింది. అంత జరగలే. ఆవిడేం లేదు. నేను ఆ రోజు చెబితే వినలే. నేను 100% జెన్యూన్‌గా ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు ఎలాంటి దాపరికాలు, మొహమాటాలు లేకుండా చెబుతా. ఈరోజు నిఖిల్ అద్భుతంగా ఇరగదీసి ఆడాడనుకున్నా. ఏం కొట్టాడబ్బా అని చెప్పేసి నిఖిల్ ఫ్యాన్స్, ఫాలోవర్స్, పిఆర్ కూడా చెప్పలేదు. అంత అద్భుతంగా నేనే చెప్తా. నిఖిల్ బాగా ఆడకపోతే అస్సలు బాగా ఆడలేదు నేనే మళ్ళీ చెబుతా. ఎవరిదైనా అంతే. బాగా ఆడితే అద్భుతం, అమోఘం, ఆహా, ఓహో, నాకంటే ఎవరు బాగా చెప్పలేదు అంత అద్భుతంగా చెబుతా. లేకపోతే నాకు అది విమర్శిస్తా. ఏంది ఆ అంచనాలు ఏంటి, ఇతను ఆడిన ఆట ఏంటి, అది బాగా ఆడలేకపోయాడని చెబితే, సో అక్కడ ముగ్గురిది ఏం మిస్టేక్ లేదు. ముగ్గురిది అంత సీన్ చేయాల్సింది లేదు. ఆ అమ్మాయి బాధ ఆవిడది, ఈవిడ అడిగింది. ఎలాంటి ఫీలింగ్ లేకుండా మణికంఠ కూడా పంచాయతీ చేద్దామని లేదు. సో అది క్లారిటీ అయితే ఆల్రెడీ మనం ఇచ్చుకున్నదే. సరే ఫైనల్‌గా మణికంఠ కన్ఫెషన్ రూమ్ దీని గురించి కూడా చెప్పా కదా మనం వీడియోలో దీనికంటే ముందు. ఆయన పిలుస్తారు. చూపించబోయే వీడియో ఇదే. అదేనాగా థంబ్‌నెయిల్ పెట్టినాను. మణికంఠ కన్ఫెషన్‌లో చూపించేది ఇదే, జరిగేది ఇదే, ఇది పెట్టా కదా. సో అదే సెల్ఫ్ రియలైజ్ అవ్వట్లే. ఎందుకంటే హగ్స్ కోసం. ఏంటి అక్కడ ఆ అమ్మాయి సరే సరే వదిలేయి అనింది. సరే వదిలేయి అన్నాక కూడా వెళ్ళి మళ్ళీ వచ్చి అదేనా దీనిలో ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అన్నట్టుగా మళ్ళీ అది కరెక్ట్ కాదు కదా. ఇతడికి ఎలాగైతే ఎమోషన్స్ ఉంటాయో అక్కడ సిట్యుయేషన్ ఏంటో అర్థం చేసుకోవాలి కదా. సో ఎంత డీసెంట్‌గా, ఎంత పర్ఫెక్ట్‌గా, ఎంత స్ట్రాంగ్‌గా, ఎంత పద్ధతిగా చెప్పాలో అంత పద్ధతిగా చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు అతడికి. సో ఆ అమ్మాయి హగ్ చేయడం నాకు నచ్చలేదు. వీడియో చూపించి మరి నాట్ కంఫర్టబుల్. ప్లీజ్ స్టాప్ హిమ్ బిగ్ బాస్. ప్లీజ్ స్టాప్ హిమ్ బిగ్ బాస్. నాకు కోపం వస్తుంది. టెల్లింగ్ హిమ్ నాట్ కంఫర్టబుల్. ఆ రోజు కూడా ఒకవేళ ఆయనకి చెప్పుంటే రాంగ్ అనేసి కూడా చెప్పాక కూడా అర్థం చేసుకోకపోతే 100% అంటే మరి ఇక్కడ కూడా చూపించారు ఆ బిట్. ఆ రోజు చూపించారు. ఆ పృథ్వీతో చెప్పుకున్నప్పుడు. అతనితో చెప్పినా సరే నేను కంఫర్టబుల్ కాదైనా సరే నాకు కోపం వస్తుంది. ఒక ఆడపిల్ల అంతలా బాధపడుతుందంటే ఆ దగ్గరికి వెళ్ళకూడదు. సో దాని గురించి చాలా పద్ధతిగా, డీసెంట్‌గా, చాలా స్ట్రాంగ్‌గా, చాలా మంచిగా చెప్పారు అతను నిజంగా. ఎందుకంటే చాలా వీడియోస్ వైరల్ అయితే మామూలుగా అవ్వట్లే. ఇప్పుడు సోనియా కూడా అక్క హగ్ కావాలి, ఇక్కడ కెమెరాలు ఉన్నాయని లోపలికి తీసుకుపోయి హగ్ కావాలని అడగడం. అలాగే నయనకి కూడా మొన్న అనింది. ఆ బిట్ కూడా బాగా వైరల్ అయితుంది. ఆ ప్రియ గారు వాళ్ళ మిసెస్ గురించి ప్రియ గారు ఇతనికి కొద్దిగా ఏదో క్లాస్ తీసుకుందో ఏదో అనింది. మీరు మ్యారేజ్ అయ్యారు ఇలాగ ఏంటి హగ్స్ ఇవన్నీ అంటే, ఎక్కడున్నప్పుడే చిల్ అవ్వాలా అన్నాడు. సో ఇది నాయన వేరే లెక్క పోటర్ అయితది. నువ్వు గేమ్ ఆడడానికి వచ్చు. గేమ్ మీద ఫోకస్ పెట్టు. ఇవన్నీ తగ్గించుకుంటే నీకే మంచిది. నీ ఇంటెన్షన్ నీ మైండ్‌లో ఉంటుంది. బట్ ఆడపిల్ల ఇబ్బంది పడితే బయటికి వెళ్తావు. చాలా ఉన్నాయి చూపలేదు అవంటే చాలా అంటే ఇవన్నీను. ఎందుకంటే సోషల్ మీడియాలో గ్రూప్స్‌లో అన్నింట్లో సోషల్ మీడియా అన్నింట్లో కొద్దిగా యాక్టివ్‌గా ఉండే వాళ్ళందరికీ వీడియోస్ అన్నీ కనబడితే చూస్తారు, చేస్తారు. ఇంత వైరల్ అయితే ఉంటాయి. టీమ్ అన్నీ గమనిస్తది కదా. బిగ్ బాస్ టీమ్ హోస్ట్ దృష్టి కూడా వెళ్తాయి కదా. సో నీకింతకంట మంచిగా ఇంకా చక్కగా చెప్పారు. అదృష్టమనే చెప్పుకోవాలి. మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు అతనికి. అతని తప్పు ఏంటి అనేది. నేనుండాలి, వైఫ్ కోసం ఉండాలి, బిడ్డ కోసం ఉండాలి అన్నప్పుడు ఇలాంటివి ఉండకూడదు. అంతే సింపుల్‌గా చెప్పారు. క్లియర్‌గా చెప్పారు. యష్మి తన డిస్కంఫర్ట్ గురించి చాలా మందికి చెప్పుకోవాల్సి వచ్చింది. నీకు అర్థం కాక, నీకు అర్థమై ఉంటే ఆవిడ అంత బాధపడక్కర్లా, బాధ పెట్టేవాడు కాదు అనలేక. సో నీ ఏమేంటో గుర్తు తెచ్చుకో. పదే నువ్వు ఎక్స్‌ప్లనేషన్ చేసుకునే పరిస్థితి తెచ్చుకోకు. 100% పర్ఫెక్ట్‌గా చెప్పారు ఇంకాయన. మరి ఆయనకి నిజంగా నెత్తిన పాలు పోసినట్టు అయ్యో ఆయన తప్పు ఏంటి అని చెప్పడం వల్ల ఆ తప్పు దిద్దుకుంటాడని నేను అనుకుంటా. ఎందుకంటే ఎక్కువగా ఆలోచిస్తాడు కనుక అయ్య బాబోయ్ ఈ వీడియో ఆ వీడియోలు అన్నీ ఆడియన్స్ చూస్తారు కదా, ఇది ఎక్కడికో పోయిందని ఆలోచిస్తారని అనుకుంటున్నా. సో మళ్ళీ ఇంకో మాట కూడా యష్మి విషయంలోనే కాదు అందరి విషయంలోనే కూడా చెప్పారు. సార్ నా బౌండరీస్ నేను దాటనంటే నువ్వు నీ బౌండరీస్ దాటడం కాదయా, అవతల వారి బౌండరీస్ కూడా చూసుకోవాలి. వాళ్ళ కంఫర్ట్, డిస్కంఫర్ట్ వాళ్ళ గురించి కూడా ఆలోచించుకోవాలి కదా. సో మాట్లాడితే ఇతడితే నా ఎమోషన్, నా ఫ్యామిలీ, నా బాండింగ్, నా ఇది అన్నప్పుడు మరి అవతల వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోవాలి కదా, చూసుకోవాలి కదా. సో ఆ రోజు కూడా నేను అన్న కనీసం నామినేషన్ అయింది. హీటెడ్ ఆర్గ్యుమెంట్ ఇద్దరు వచ్చి గట్టిగా అయింది. ఆమె వెళ్ళి ఇంకా ఆ మూడ్‌లోనే ఉంది. కనీసం స్పేస్ అని ఇవ్వాలి కదా. వెంటనే వెళ్తే అప్పటికే ఫ్రెండ్ లేదు, పాడు లేదు, నువ్వు ఫ్రెండ్ అయ్యే అర్హత కూడా లేదని అంత చెప్పినా కూడా మినిమమ్ పోనీ కొంత స్పేస్ ఇచ్చాక ఆవిడ కొద్దిగా రిలాక్స్ అయ్యాక ఆ మూడ్‌లోంచి, ఆ నామినేషన్ హీటెడ్ మూడ్‌లోంచి బయటపడ్డాక అప్పుడైనా చెప్పొచ్చు పోనీ. సో అప్పుడైనా పోనీ వెళ్ళాడు కాదు. అసలు ఆవిడ వద్దు నాకే అసలు ఫ్రెండే వద్దు, నువ్వు అసలు దగ్గరికి రాకన్నా కూడా సో కరెక్ట్ కాదు. సో ఏదో కవర్ చేసే ప్రయత్నం చేశాడు. ఫ్రెండ్స్ అయ్యేసరికి ఎమోషనల్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నా సార్ అని. సరే ఇకనైనా చేసుకుంటాడు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకి ఇచ్చినంత ఫీడ్‌బ్యాక్ నిజంగా ఎవరికి చాలా పెద్ద ఫీడ్‌బ్యాక్ అది. సో మళ్ళీ ఇక్కడ డౌట్ రావచ్చు సార్ మరి అందరిలో కూడా చెప్పొచ్చు కదా. కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్ళి తీసుకెళ్ళి ఆ వీడియో చూపించడం. ఇక్కడ అందరిలో చూపించితే కూడా బెటరే కదా, అందరికీ తెలిసేదిగా అంటే అతనికి మామూలు డ్యామేజ్ అవ్వదు హౌస్ మేట్స్ నుంచి కూడా. అది వేరే లెక్క బీభత్సంగా పోర్ట్రే అయిపోయి ఇదైపోద్ది. సో సరే తప్పులు ఎవరైనా చేస్తారు. ఇప్పుడు అభయ్‌కి కూడా ఎలిమినేషన్ అనేది రెడ్ కార్డ్ అది తప్పు చేశారని ఇచ్చిలే.
ఒక అవకాశం ఇస్తాడు బిగ్ బాస్. నిన్న ఆదిత్య చెప్పినట్టుగా లైఫ్‌లోనే ఇస్తారు అన్నట్టుగా చెబుతారు అలాగా. ఎందుకు ఆయన ఓట్ల పరంగా లిస్ట్‌లో ఉన్నాడని పంపించారు కదా! పెట్టా కదా! అలాగే ఇతనికి కూడా ఏంటంటే సరే చెబుదాం. తెలుసో తెలియకో జరుగుతాయి పొరపాట్లనేది మనుషుల వల్ల జరుగుతాయి కదా! సో, ఆ పొరపాటు ఇలాగ అయితుంది రాంగ్ వేలో పోతుంది. కాస్త చెక్ చేసుకొని చూసుకొని చెప్పారు. సో, అందువల్ల పర్సనల్‌గా చెప్పారు కాబట్టి ఆయన రియలైజ్ అయితాడు. నాకు తెలుసు యష్మికి పర్సనల్‌గానే సారీ చెబుతాడేమో అనుకుంటున్నాను. మరి చూద్దాం ఏమైద్దని. అలాగే లాస్ట్‌లో ఆదిత్య కూడా ఆట పెరిగింది. సలహాలు ఎక్కువ, ఆట తక్కువ బ్యాలెన్స్ చేసి అంటే బెటర్‌గా ఇంప్రూవ్ అయ్యాడు ఆయన. నిజంగా టాస్క్‌లో ఆయన కూడా ఆపండి ఆపరా ప్లీజ్‌రా 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 అని అది పెద్ద పార్టే కదా! అదే ఆ పాట ఆయన తీసుకోపోతే ఆ పెద్ద మనిషివై అలా కొట్టుకుంటూ, తోసుకుంటూ ఏం చేత్తన్నావు అని కూడా అడుగుతారు. సో, ఆదిత్యది మంచిగానే ఆ టాస్క్‌ల పరంగా ఆయన పార్ట్ బానే ఆయనైతే ఇనిషియేటివ్ తీసుకోవడం అనిపిస్తుంది. సో, ఇవి ఎపిసోడ్ హైలైట్స్. మరి మీకేమనిపించింది? లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ 2 ఛానెల్ ఫాలో అయితే అప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ షేర్ చేసుకుంటా. చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటాయి. జెన్యూన్‌గా ఉంటాయి 100% నో డౌట్. ఎవరిది తప్పైతే వాళ్ళది తప్పని, ఎవరిది ఒప్పైతే వాళ్ళది ఒప్పని నిర్మొహమాటంగా ఎలాంటి దాపరికలు లేకుండా చెబుతా. జెన్యూన్‌గానే ఉంటాయి. ఇది సీజన్ 2 నుంచి నా రివ్యూస్ ఫాలో అయ్యే వాళ్ళకి, న్యూస్ బోల్ ఫాలో అయ్యే వారికి అందరికీ తెలుస్తది. కొత్తగా చూసే వాళ్ళకి తెలియకపోవచ్చు. సో, నో డౌట్. థాంక్ యూ.